హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గోంగూర పప్పు ఏ విధంగా చేయాలనేది చూపించబోతున్నాను. ముందుగా నేను ఒక గోంగూర కట్ట కడిగి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 3 టమాటాలు మరియు ఆ గోంగూరని మనం చక్కగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ టమాటాలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనకి గోంగూర ఇలా కట్ చేసుకోవడం వల్ల బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాక చిన్న గ్లాస్లో నేను గ్లాస్తో పప్పు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఇలా వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులో గోంగూర అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం టమాటాలను కూడా ఇందులో వేసుకోవాలి. ఈ టమాటాలు అనేవి ఇలా వేసుకుంటే స్మాష్ అయిపోతాయి. ఇలా వేసుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. దీన్ని మూత పెట్టి ఒక 5-6 విజిల్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. మనం ఆవిరంతా పోయే వరకు ఈ కుక్కర్ మూత తీయకూడదు. సో ఆవిరి పోయాక ఈ కుక్కర్ మూత అనేది తీసిన తర్వాత మనకి పప్పు అనేది ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలి. ఇది శుభ్రంగా స్మాష్ చేసుకోండి. ఇలా ఈ విధంగా చూసారు కదా, మనకి గోంగూర అనేది ఆకు ఏమి ఉండదు, చక్కగా ఉడికిపోతుంది. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుందాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది తీసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో పోపులు అనేవి వేసుకోవాలి. ఇవి చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవిలా మనకి చిటపటలాడాక ఇందులో కొన్ని వెల్లుల్లి రబ్బల్ని తీసుకోవాలి. వీటిని కొద్దిగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిరపకాయలు మరియు చిన్న ఆనియన్ ముక్క అది కట్ చేసి వేసుకున్నాను. ఫుల్ ఆనియన్ అనేది వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోండి. నేనైతే అందులో హాఫే తీసుకున్నా. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ఒక 2 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. మనకి ఈ ఫ్రై అనేది బాగా ఫ్రై అయితేనే మనకి పప్పు అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. వీడియో క్లిప్ అయింది, సో మీరు కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం చూసారు కదా, ఇది బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఈ ఉడికించుకున్న గోంగూర పప్పు అనేది వేసుకోవాలి. ఈ పప్పు వేసుకున్నాక దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడకనిచ్చుకుంటే సరిపోతుంది. సాల్ట్ అనేది సరిపోకపోతే యాడ్ చేసుకోండి, సరిపోతే పర్వాలేదు. నేనైతే కొద్దిగా పప్పు చేశాను కాబట్టి సాల్ట్ అనేది నాకు మ్యాక్సిమం సరిపోతుంది. సో మనకి ఈ గోంగూర పప్పు అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, మనకి ఎంతో టేస్టీగా ఉన్న గోంగూర పప్పు రెడీ అయిపోయింది. మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.